యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు సమాధానములు తెలుసుకుందాము. 1. ప్రవక్త ఎక్కడ హితుడు కాడని యేసు చెప్పెను? జవాబు: ఏ ప్రవక్త అయినా తన స్వదేశమందు హితుడు కాడని యేసు చెప్పెను. 2. ఏలియా ప్రవక్త దినములయందు ఎన్ని సంవత్సరములు ఆకాశము మూయబడి ఉండెను? జవాబు: ఏలియా ప్రవక్త దినములయందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి ఇశ్రాయేలు దేశమంతటా గొప్ప కరువు సంభవించెను. 3. ఏలియా ప్రవక్త కరువు కాలమందు ఎవరి దగ్గరకు వెళ్ళెను? జవాబు: ఏలియా ప్రవక్త కరువు కాలమందు సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాల ఇంటికి వెళ్ళెను. 4. సిరియా దేశస్థుడైన నయమాను కుష్ఠరోగమును బాగు చేసిన ప్రవక్త ఎవరు? జవాబు: సిరియా దేశస్థుడైన నయమాను కుష్ఠరోగమును బాగు చేసిన ప్రవక్త ఎలీషా. 5. కపెర్నహూములోని వారు యేసు బోధ విని ఎందుకు ఆశ్చర్యపడిరి? కపెర్నహూములోని వారు యేసు బోధ అధికారంతో కూడినదయుండుట చూచి ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. 6. కపెర్నహూములోని సమాజ మందిరంలో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టినవాడు యేసును చూచి ఏమన్నాడు? జవాబు: కపెర్నహూములోని సమాజ మందిరంలో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టినవాడు యేసును చూచి, నజరేయుడవైన యేసు, నాతో మీకేమి? మమ్ము నశింపజేయవచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను. 7. నీవు దేవుని కుమారుడవు అన్న దెయ్యముతో యేసు ఏమన్నారు? జవాబు: యేసు దెయ్యముతో, ఊరకుండుము, ఇతనిని వదిలి పొమ్మని దెయ్యమును గద్దింపగా దెయ్యము వారి మధ్య పడద్రోసి వానికి ఏ హాని చేయక వదిలిపోయాను. ఇది మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి. దీని మీద మీకు కామెంట్స్ రాయండి. థ్యాంక్ యూ.